వినాయకుడు, కుబేరుడు మధ్య ఓ విశేష సంఘటన జరిగింది. మీరు వింటే మీ జీవితంలో వినయం పెరుగుతుంది, గర్వం తగ్గిపోతుంది. ఒకసారి సంపదల అధిపతి కుబేరుడు కైలాసానికి వచ్చాడు. అతనికి గర్వం. నా వద్ద అంతులేని ధనం ఉంది, దేవతలందరినీ ఆశ్చర్యపరుస్తాను అని. శివుడు అతని గర్వాన్ని గుర్తించి అన్నాడు, మేము రాలేము, కానీ మా కుమారుడు గణపతిని ఆహ్వానించు. కుబేరుడు గణపతిని తన రాజభవనానికి తీసుకువెళ్ళి మహావిందు పెట్టాడు. కానీ గణపతి తినడం మొదలుపెట్టగానే అన్నం అయిపోయింది, పాలైపోయాయి. కుబేరుడి రాజభవనం మొత్తం ఖాళీ అయిపోయింది. కుబేరుడు భయంతో వణికిపోయాడు. అప్పుడు గణపతి నవ్వుతూ అన్నాడు, కుబేరా, నీ సంపదతో కాదు, నా తల్లి ఇచ్చిన ఒక ముద్ద అన్నంతోనే నేను తృప్తి చెందుతాను. ఈ మాట విని కుబేరుడు గర్వాన్ని వదిలేశాడు. ఆయనకు అర్థమైంది, ప్రేమతో ఇచ్చినదే నిజమైన ధనం, గర్వంతో ఇచ్చినది కాదు. ఈ రహస్య కథ వింటే మీ హృదయంలోనూ వినయం పుడుతుంది. గణపతి భక్తులతో తప్పక షేర్ చేయండి. మీరు కూడా వెంటనే ఓం గణపతయే నమః అని కామెంట్ చేయండి. ఈ వినాయక కుబేర సంభాషణ నచ్చిందా? మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.